హైదరాబాద్ నానక్రామ్గూడలో మరోసారి ఈగల్ టీం ఆపరేషన్ నిర్వహించింది. ఐటీ కారిడార్లో గంజాయి విక్రయాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నీతుబాయి గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొంతకాలంగా ఈ ఏరియాలో నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్ ఇవాళ మరోసారి స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. నీతుబాయి ఇంటికి తాళం వేసి లోపల నుంచి గంజాయి విక్రయిస్తోంది. ఇటీవలే స్పెషల్ ఆపరేషన్ చేపట్టి 47 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈగల్ ఫోర్స్ పోలీస్ టీంను చూడగానే వెనక డోర్ నుంచి ఎస్కేప్ అయింది నీతుబాయి. ఆమె కోసం నానక్రామ్గూడ సహా ఇతర ప్రాంతాల్లో మకం వేసింది ఈగల్ ఫోర్స్. ఇంటికి గంజాయి కొనుగోలు కోసం వచ్చే వాళ్లపై నిఘా పెట్టారు. ఐటీ ఉద్యోగులు, డైలీ వేజ్ కార్మికులు, అడ్డా కూలీలు ఎంతమంది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతకాలంగా గంజాయి సేవిస్తున్నారు, ఇందులో పెడ్లర్స్ ఎంతమంది అనే దానిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఈగల్ టీం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నానక్రామ్గూడ అంటే ఐటీ క్యాడర్లు నానక్రామ్గూడలో ఇప్పటికే నిఘా కూడా పెంచారు. ప్రస్తుతానికి మనము నానక్రామ్గూడలోని డ్రగ్ డాన్ నీతుబాయి నివాసం వద్ద ఉన్నాము. డ్రగ్ డాన్ నీతుబాయి డ్రగ్ సంబంధించిన గాంజాయి దందాపైన కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పాలి. ప్రస్తుతం అయితే పోలీసులు నానక్రామ్గూడలోని నీతుబాయి నివాసం వద్ద మకం వేశారు. కొంతకాలంగా ఈ ఏరియాలో నిఘా పెట్టి మరోసారి ఈరోజు స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టారు ఈగల్ టీం ఫోర్స్ పోలీసులు. సో నీతుబాయి ఇంటికి తాళం వేసి లోపల నుండి గాంజాయి విక్రయిస్తుందనే ఇటీవల రీసెంట్గా కూడా స్పెషల్ ఆపరేషన్ చేపట్టి 47 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఈగల్ టీం ఫోర్స్ పోలీసులు చూడగానే వెనక డోర్ నుంచి ఎస్కేప్ అయింది నీతుబాయి రీసెంట్గా. సో నీతుబాయి ఆచూకీ కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. నీతుబాయి కోసం నానక్రామ్గూడ ఇతర ప్రాంతాల్లో కూడా మకాం వేశారు ఈగల్ టీం ఫోర్స్ పోలీసులు. నీతుబాయి ఇంటికి గాంజాయి కొనుగోలు కోసం వచ్చే వారిపైన కూడా మరోసారి నిఘా పెంచారు. సో ప్రస్తుతం మనము నీతుబాయి నివాసం వద్ద ఉన్నాము. ప్రస్తుతం అయితే నీతుబాయి నివాసంలో వారి బంధువులు కానీ వారి కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేరు. బట్ పోలీసులు మాత్రం ఇక్కడ ఒక ప్రత్యేక నిఘాను అయితే ఏర్పాటు చేశారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనే దానిపైన కూడా నిఘా పెట్టారు. ప్రస్తుతం అయితే ఐటీ ఉద్యోగులు, అలాగే డైలీ వేజ్ కార్మికులు, అలాగే అడ్డా కూలీలు ఎవరైతే ఉంటారో ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ నుండి వీరు ఎంతకాలంగా ఇక్కడికి రావడం, తర్వాత ఎంతకాలంగా గాంజాయి సేవిస్తున్నారు, ఇందులో పెడ్లర్స్ ఎంతమంది ఉన్నారు, ఇది అనేక కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో మొత్తానికి మాత్రం హైదరాబాద్లోని ఐటీ కారిడార్ నానక్రామ్గూడలో మరోసారి ఈగల్ టీం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ నానక్రామ్గూడలో పోలీసు స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. మొత్తంగా డ్రగ్ డాన్ నీతుబాయి గాంజాయి దందాపైన కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా నిఘా పెంచారు. కొంతకాలంగా ఈ ఏరియాలో నిఘా పెట్టి మరోసారి ఈరోజు స్పెషల్ డ్రైవ్ కూడా చేపడుతున్నారు. మొత్తంగా మాత్రం ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు, అలాగే వారి వివరాలు కావచ్చు, తర్వాత రీసెంట్గా పట్టుబడిన 47 మంది ఎవరైతే ఉన్నారో వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో కొంతమందికి పాజిటివ్ కూడా వచ్చింది. సో పాజిటివ్ వచ్చిన వారిని కూడా వారికి రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించారు, వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. సో ఈ రోజు మొత్తంగా ఈ నానక్రామ్గూడ నీతుబాయి నివాసం వద్ద మరొకసారి పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక ఎవరెవరు వస్తున్నారు, తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులపైన కూడా ఆరా తీస్తున్నారు. మొత్తంగా మాత్రం నీతుబాయి కోసం అయితే తీవ్రంగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్ తోకి, నేను ఎన్టీవీ, హైదరాబాద్.